హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు వెనీలా కప్ కేక్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బయట కొనే పనే లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఎంత స్పాంజీగా వచ్చాయో. కలర్ అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు బ్రేక్ చేసి మరి చూపిస్తున్నాను మీకు లోపల ఎంత బాగా బేక్ అయిందో. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ప్రాసెస్ బాగా అర్థమవుతుంది, ఇలాంటి డౌట్స్ రాకుండా. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 eggs తీసుకుంటున్నాను. ఎగ్ ఎల్లో అండ్ వైట్ని సపరేట్ చేసి తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 2 ఒకేసారి కూడా బీట్ చేసుకో. నా దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉందండి, నేను ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేస్తున్నాను. మీ దగ్గర లేకుంటే హ్యాండ్ బ్లెండర్ కానీ మిక్సీలో కూడా వేసుకొని బీట్ చేసుకోవచ్చు ఎగ్స్. ఇలా ఫోమ్ కన్సిస్టెన్సీ రావాలి, వచ్చేంతవరకు బీట్ చేసుకున్నాక ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి మనం ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అది కలిసేంత వరకు కొంచెం బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 కప్ షుగర్ తీసుకొని మిక్సీలో వేసుకుంటే అది నాకు 1.5 కప్ పౌడర్ వచ్చింది. దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను. ఒకేసారి యాడ్ చేయొద్దండి, కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బీట్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం ఎగ్ వైట్లో బాగా కలిసింది ఇక్కడ. నెక్స్ట్ నేను సపరేట్ చేసుకున్న ఎగ్ ఎల్లోని కూడా యాడ్ చేసి బీట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేయాలండి. కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ 1 టేబుల్ స్పూన్ నేను యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను అండ్ 1 కప్ మిల్క్. ఇవన్నీ కలిసేటట్టు మళ్ళీ ఇంకోసారి బీట్ చేస్తున్నా. ఇక్కడ నేను 1 కప్ నిండా మైదా ఫ్లోర్ తీసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే వీట్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో హెల్తీగా గోధుమ పిండితో ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. మైదా పిండి కూడా అంత ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేయండి, ఎందుకంటే లంప్స్ లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బీట్ చేయండి. ఇక్కడ ఫ్లోర్ మొత్తం బాగా మిక్స్ అయింది. మరీ ఎక్కువ బీట్ చేయొద్దు. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోద్ది. ఇక్కడ నేను చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకుంటే పర్వాలేదు. టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిక్స్చర్ అంతా కప్ కేక్ మౌల్డ్స్లో డైరెక్ట్ వేసేస్తున్నాను నేను. నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. లేదు అంటే స్టవ్ మీద కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. స్టవ్ మీద ఎలా చేయాలో కావాలి అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టవ్ మీద ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇక్కడ నేను టెంపరేచర్ అండ్ టైం అడ్జస్ట్ చేస్తున్నాను. 145 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నేను 15 మినిట్స్ పెడుతున్నాను. మరీ ఎక్కువ టెంపరేచర్ పెడితే మాడిపోతాయి. చూస్తున్నారు కదా లోపల ఎలా బేక్ అవుతున్నాయో. చూడండి, ఆఫ్టర్ 15 మినిట్స్ మన కప్ కేక్స్ ఎలా రెడీ అయ్యాయో. ఎయిర్ ఫ్రైయర్ ఓవెనే కాదండి, స్టవ్ మీద కూడా చాలా బాగా వస్తాయి.
మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో అది కూడా పోస్ట్ చేస్తాను. ఓకే అండి, వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో చేయండి.